Good evening, everyone. Thank you so much for your response in our Instagram and Facebook posts. సో చాలా మంది ఎంప్లాయీస్ కూడా చాలా వరకు కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకొని అలాగే క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ బీఓక్యూస్ ఎస్టిమేషన్స్ అండ్ మెటీరియల్ క్వాంటిటీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఈ డెమోన్స్ట్రేషన్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో మనం ఇచ్చే కోర్సెస్ అన్ని కూడా ఇందులో ప్రతి ఎవ్రీ 3 minutes ఒక కోర్స్ యాడ్ అవుతుంది. సో ఆ 3 minutes లోపల ఎక్కడ మీరు ఒక 2 minutes స్కిప్ చేసి కూడా చాలా వరకు ఏమేమి ఇస్తున్నారు అనేది కాన్సెప్షన్ అనేది మిస్ అవుతారు. So don't skip. And now I'm sharing my screen and I will sharing everything and my total aspire schedule. So మనకి ఈ కోర్స్ లో టోటల్ గా 1 month డ్యూరేషన్ ఉంటుంది. 1 month డ్యూరేషన్ లో 2 days అని సైట్ విజిట్స్ అనుకున్నాము. బట్ చాలా మంది ఏంటంటే ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సైట్ విజిట్స్ అవసరం లేదు సార్, మాకు జస్ట్ రికార్డెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో మీరు అవి పంపండి, డెమోన్స్ట్రేషన్ చూసేసి దాని తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకుంటామన్నారు. సో ఇట్స్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిసిషన్. ఎందుకు అంటే మనం ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ గా మనకు ఎస్టిమేషన్ క్వాంటిటీస్ లో కొన్ని క్వాంటిటీ సర్వేయింగ్ లో అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చాయండి. సో అడ్వాన్స్డ్ టూల్స్ అనేది ప్రజెంట్ ఉన్న సైట్ ఇంజనీర్స్ కి అప్డేట్ గా చాలా స్కిల్స్ అవసరం. మీరున్న లొకేషన్ లో మీరున్న పొజిషన్స్ సాలరీ ఇంక్రిమెంట్స్ కావాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మనీ గురించి తర్వాత విషయం. దాని తర్వాత ఇప్పుడు మీరు మేము ఏమి ఇస్తున్నాం అనేది ప్రాపర్ గా చూడండి. ఫస్ట్ స్టడీ ఆఫ్ స్ట్రక్చరల్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ కోర్సు. దాని తర్వాత స్ట్రక్చరల్ ట్రాన్సాక్షన్ స్టడీ చేయడం వచ్చి ఆటోమేటిక్ ఎస్టిమేషన్ చేయడం వస్తుంది. ఎస్టిమేషన్స్ లోపల మనం చేయాల్సింది ఏంటంటే మెటీరియల్ ఎస్టిమేషన్స్, బీబీఎస్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్ టోటల్ గా క్వాంటిటీస్ ఎస్టిమేషన్స్, ఈ మూడు గురించి చేయించడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వీటిలోనే డిఓక్యూస్ అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు అది కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఇందులో మెటీరియల్ ఎస్టిమేషన్స్ వల్ల అయిపోయాక నెక్స్ట్ సమ్ టాపిక్స్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లోపల ఈ వీక్లీ రిపోర్ట్స్ డైలీ రిపోర్ట్స్ ఎలా సబ్మిషన్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు హైయర్ అథారిటీస్ కి మనం ఎలా రిపోర్ట్స్ చేయాలి, సో సూపర్వైజర్ స్కిల్స్ లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఓకే, డోంట్ skip everyone this videos. Now I'm sharing my video and my screen and thank you. So all of you look at the screen, don't skip this one. So I am minimizing my so this is the ఏంటిదంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్ ఆఫ్ G+5 మిక్స్డ్ అండ్ యూజ్ ద బిల్డింగ్ ఆఫ్ రిక్ బాల్ అండ్ డేకి లేన్ అండ్ స్ట్రక్చర్. సో ఇక చూడండి, ఇక మనకు చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఫస్ట్ ఫుటింగ్ లేఅవుట్ ప్లాన్ అనేది మనం సైట్కి తీసుకెళ్ళాలి. అలా కాదని చెప్పేసి బీమ్స్ కాలమ్స్ ఏదైనా ఉన్న డయాగ్రామ్ తీసుకెళ్తే మాత్రం మీరు సైట్ లో ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ చేయలేరు. సో మీకు ఇక క్లియర్ గా చూపిస్తున్నాండి. ఫుటింగ్ లేఅవుట్ ప్లాన్ లోపల మనకి ఏమేమి ఉంటాయి చూడండి ఒకసారి. సో ఇక్కడ C1 C2 C3 C4 అని చెప్పేసి డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. సో C1 C2 అండ్ C1 C2 C3 4 ఇక్కడే C1 C3 C4 మూడు ఉన్నాయండి. సో కాలమ్స్ ఇవి F1 F2 అండ్ CF1 అండ్ F2 F2. సో F1 F2. సో వాట్ ఈస్ ద వేరియేషన్ F5 F6 F4? ఎందుకంటే నెంబర్స్ అనేది చేంజ్ చేసేప్పుడు చాలా మంది ఏమనుకుంటారు డైమెన్షన్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ చేంజ్ అయ్యే డైమెన్షన్ కాదండి, రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో టైమ్స్ డెప్త్ మేబీ వ్యారీస్, లెంత్ విడ్త్ అనేది కామన్ గా ఉంటాయి బట్ డెప్త్ మేబీ వ్యారీస్. అవి ఎలా ఎలా గుర్తుపట్టాలి, ఐడెంటిఫై చేస్తారంటే మనకి ఇచ్చిన టేబుల్ ఫామ్ లోపల ఉంటుంది. దిస్ ఇస్ ద కాలమ్స్ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్, సారీ కాలమ్స్ సంబంధించిన మార్కింగ్ పొజిషన్స్. మళ్ళీ ఈ మార్కింగ్ ఇచ్చేటప్పుడు మీరు చూసుకోండి దగ్గర దగ్గరే కాలమ్స్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇదంతా కూడా ఒక చాంబర్ ఫర్ స్టెప్స్ అండి. దిస్ ఇస్ ఫర్ లిఫ్ట్ వర్క్ కోసం పెట్టాడు. సో ఇప్పుడు ఈ లిఫ్ట్ వర్క్ కి చాంబర్ కి మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే మన దగ్గర ఇంకొక డ్రాయింగ్ షీట్ ఉంటుంది, దాన్ని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పుడ్డింగ్స్ కి అండ్ కాలమ్స్ కి సంబంధించిన నేమ్స్ విత్ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ నేమ్స్ యాజ్ పర్ సెక్షన్స్ ప్రకారం వాటి యొక్క ప్రతిదీ కూడా డిస్క్రిప్టివ్ గా ఈ యొక్క డ్రాయింగ్ షీట్ లో ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఈ యొక్క స్టడీ ఆఫ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ 3 days ఆఫ్ కోర్స్ అండి, 3 to 4 days పడుతుంది. సో మనకు ఉన్న డ్యూరేషన్ డ్రాయింగ్ షీట్ బట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఇది ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న షీట్ మాత్రం జస్ట్ 3 days లో మనకు కంప్లీట్ అవుతుంది. బట్ ఐఎమ్ దిస్ డెమోన్స్ట్రేషన్ వీడియో కాబట్టి దీన్ని నేను ఇంకొక 2 minutes మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. F1 F2 F3 F4 F5 F6 వరకు ఇచ్చాడు. బట్ ఇక్కడ లెంత్ బ్రెడ్త్ అనేది కామన్ గా ఉండొచ్చు. బట్ ఇక్కడ డెప్త్ అనేది వ్యారీస్ అవుతున్నాయి అండ్ బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ బాటమ్ బి డైరెక్షన్ ఎల్ డైరెక్షన్ అండ్ ఉంటాయి. సో ఇక్కడ ఈ రీఎన్ఫోర్స్మెంట్ చూస్తే ఇక బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎల్ డైరెక్షన్స్ అండ్ బాటమ్ అండ్ ఎల్ టు టాప్. సో ఇవల్ల మీకు అబ్జర్వ్ చేస్తే సైట్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా ఉంటాయండి. ఇవే మనము ఎస్టిమేషన్స్ యూజ్ చేసేటప్పుడు ఇవే షీట్ ఇవే డయాగ్రామ్స్ ఇవే షేప్స్ వేసేసి బీబీఎస్ క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మీకు బీబీఎస్కి వెళ్ళినప్పుడు ఇవే డయాగ్రామ్స్ మళ్ళీ మీకు క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ క్రాక్డ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే క్రాక్డ్ పోర్షన్స్ మీకు చూపించడం జరుగుతుంది. సో మొత్తం ఆన్లైన్ కూడా మీకు ఎలా అంటే ఈ జూమ్ మీటింగ్ లోనే ఈ యొక్క జూమింగ్ లోనే ఇట్లా ఈ విధంగా పీపీడీస్ అండ్
టోటల్ గా ఈ యొక్క ఎక్సెల్స్ లోపల ఆటో క్యాలిక్యులేషన్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ టూల్స్ ఇచ్చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ టూల్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ముందు ముందు ఇంకా. సో డోంట్ స్కిప్ వీడియోస్. అండ్ చూడండి ఇప్పుడు ఇక కాలం మార్కింగ్, దాని తర్వాత ఇక్కడ చూడండి రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ సంబంధించి క్లియర్ గా ఇచ్చాడు. సో ఇక మనకు టేబుల్ ఫామ్ కూడా ఇచ్చాడండి క్లియర్ గా. సో ఈ టేబుల్ ఫామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ కాలమ్స్ కి సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కూడా మనకు క్లియర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ కాలమ్స్ కి సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ వాటి కట్ ఆఫ్ సెక్షన్స్, క్రాస్ సెక్షన్స్ కటింగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ ఈ యొక్క పైన C1 C2 C3కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ దాని ప్రకారం రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ప్లేస్ చేయాలో విత్ డయాగ్రామ్స్ ద్వారా ఇస్తారు. మనం C1 ప్లేస్ లో C2, C2 ప్లేస్ లో C1 ది రీఇన్ఫోర్స్మెంట్ ప్లేస్ చేసాం అనుకోండి, యాజ్ సైట్ ఇంజనీర్ గా మీరు పనికిరారు. సో కాబట్టి మీకు క్లియర్ చెప్తున్నా, సైట్ లో చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. మనము ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఎలా అయితే జాగ్రత్తగా ఉంటారో మీరు రీఇన్ఫోర్స్మెంట్ ప్లే చేసేటప్పుడు ఒకటికి ముగ్గురు, ఒకసారి కదండి ముగ్గురు 3 మెంబర్స్ వచ్చేసి మొత్తం ఇన్స్పెక్షన్స్ కి అండ్ టోటల్ గా ప్రాజెక్ట్ మేనేజర్ వరకు మొత్తం చెక్ చేసుకుంటారు సైట్ ని. సో ప్రతిరోజు క్వాలిటీ కంట్రోల్ కూడా సంబంధించిన చెకింగ్స్ కూడా ఉంటాయి ఈ సైట్ లో. అవి ఎలా ఉంటాయని కూడా ఆ ఫార్మ్స్ అని చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టడీ ఆఫ్ ది కాలమ్స్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అట్లీస్ట్ 1 అవర్ పైన పడుతుందండి. C4 C5 ఈ బార్స్ హుక్స్ అని ప్రొవైడ్ చేసండి. హుక్స్ అంటే ఒకటే దగ్గర ప్రొవైడ్ చేస్తారు, బట్ కానీ ఒకటే దగ్గర ప్రొవైడ్ చేయరండి. ఎక్కడ అంటే ఇలా చూశారు కదా మనకు ఉన్నటువంటి డయాగ్రామ్స్ ప్రకారం రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ప్రకారం ఎలా ప్రొవైడ్ చేశారో. సో ఏంటిదంటే వై ఇట్స్ ప్రొవైడెడ్ మనం క్లియర్ గా డెప్త్ గా వెళ్ళుకుంటూ చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉంటాయండి. సో కాబట్టి మీరు ఏంటిది అంటే ఒక రోజులో అన్ని నేర్చుకోలేదు, ఒక గంటలో అన్ని నేర్చుకోలేదు. క్లియర్ గా ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్. సో డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళకైతే బేసిక్ గా కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇంటర్ త్రూ సివిల్ ఇంజనీరింగ్ ద్వారా కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సైట్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా వరకు ఈ డ్రాయింగ్ స్టడీ చేయడమే ప్రాబ్లం అవుతుంది. ఇవి సైట్ లో మనకు చాలా వరకు కొంచెం ట్రైనింగ్ పీరియడ్ లో మాత్రం వాళ్ళు చెప్తుంటారు ఈ జాయింట్స్ దగ్గర రీఇన్ఫోర్స్మెంట్ ఎక్స్ట్రా బార్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, ఈ యొక్క బార్స్ ఎందుకు వచ్చాయి, ఈ బీమ్ రీఇన్ఫోర్స్మెంట్స్ ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి జాయింట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. ఎందుకు ప్రొవైడ్ చేశాడో తెలియదు. ఇక కాలమ్స్ కూడా వచ్చింది. సో 50 mm మాక్సిమం అండ్ కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్ రెండు కూడా జాయింట్స్ అయిపోయి. సో ఇవంతా కూడా ఏంటిది అంటే మీకు ఒక్క రోజులో నేర్చుకునేది కాదు. సో కాబట్టి ఇదంతా కూడా కాలమ్స్ రీఇన్ఫోర్స్మెంట్ దానికి సంబంధించింది. ఇదంతా బీమ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ప్లింత్ బీమ్. సో ప్లింత్ బీమ్ రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా ఇక్కడ చూడండి బాగా. ప్లింత్ బీమ్ సంబంధించిన డయాగ్రామ్ అండ్ దానికి సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్, అది ఎలా ప్లే చేస్తారు, ప్లింత్ బీమ్స్ ఎన్ని ఉన్నాయి, వాటి క్రాస్ సెక్షన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయండి. సో ఈ వల్ల కూడా ఏంటిదంటే మీరు ప్రతిదీ కూడా సైట్ వెళ్ళినప్పుడు కాలం మార్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్, కాలం మార్కింగ్స్, దాని తర్వాత ప్లింత్ బీమ్ సంబంధించిన డీటెయిల్స్, దాని తర్వాత స్టడీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ వాటి క్రాస్ సెక్షన్స్ ఏ విధంగా టాప్ అండ్ బాటమ్ లో రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలో క్లియర్ ఇచ్చాడు. సో ఇవల్ల మీకు జూమ్ లో ఇలా చెప్తున్నాం కదా, సో మీకు స్క్రీన్ షేర్ చేసేసి క్లియర్ గా కూడా ప్రతి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ డ్రాయింగ్ వచ్చింది అనుకోండి మనకు ఎస్టిమేషన్స్, BBS క్యాలిక్యులేషన్స్, మెటీరియల్ క్యాలిక్యులేషన్స్, దాని తర్వాత ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. సో ఇదే రాలేదనుకోండి మీకు బేసిక్ గా ఇది తెలియనప్పుడు చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ దగ్గర మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో నేను అందుకే చెప్తున్నాను ఇది ప్లింత్ బీమ్ డయాగ్రామ్. మనకి ఇదే షీట్ లోపల మీకు టోటల్ గా ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ బీము, దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ అండ్ తర్వాత థర్డ్ ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ వరకు మనకు కంటిన్యూషన్ గా ఉంటుందండి. 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ డయాగ్రామ్స్ అండ్ స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కూడా సపరేట్ ఇంకొక షీట్ ఇస్తాడు. దానికోసం ఇది చూసినట్లయితే ఇదంతా కూడా స్లాబ్ కి డోర్స్ అండ్ విండోస్ కి అండ్ దిస్ స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్ డయాగ్రామ్. సో ఇక మీకు చాలా వరకు క్లియర్ గా చెప్తున్నాను. స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ డయాగ్రామ్ 4 days అనేది మీకు వీడియో షేర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కమ్ టు ది అనదర్ పార్ట్. ఇప్పుడు చూడండి ఇది రీఇన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేషన్స్, BBS క్యాలిక్యులేషన్స్. బీమ్ అన్నాడు. సో బీమ్ ప్లింత్ బీమా లేకపోతే ఏదైనా సరే మనకు చూడండి ఒక్కసారి ఇది స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్, ఇది ఫుటింగ్ బేస్. చూడండి ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫుటింగ్ బేస్ లో మళ్ళీ L డైరెక్షన్ అండ్ B డైరెక్షన్ అని చెప్పేసి అన్నాం, అవునా కదా. సో వాటికి సంబంధించిన బాటమ్ అండ్ టాప్ లోపల మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ లెంత్లు ఉన్నాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీకు ఇక్కడ ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ ఉన్నాయి, టోటల్ క్వాంటిటీ ఎంత, అవంతా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇవి ఎడిటబుల్ ఫైల్స్ అండి. ఇక్కడ మీరు 12 నెంబర్స్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న రీఇన్ఫోర్స్మెంట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ లెంత్లు కూడా చేంజ్ అయిపోతాయి. ఒక్కసారి నేను ఇక్కడ 16 అని పెడుతున్నాను చూడండి, ఆటోమేటిక్ గా ఇది 285 అయిపోయింది. సో ఎందుకు అయిపోయింది, ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ బార్స్ చేంజ్ అయిపోయాయి కాబట్టి. సో సేమ్ థింగ్ అలాగే మీకు క్వాంటిటీస్ కూడా ఆటోమేటిక్గా 10 mm డయాది ఎంత మనకు క్వాంటిటీ కావాలనేది కూడా టోటల్గా ఇచ్చేసాడు. సో అలాగే ఇక్కడ నేను 19 పెట్టాను అనుకోండి, చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, మళ్ళీ 110 వచ్చేసింది. సో దిస్ ఇస్ ద
ఏంటిది అంటే ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ లోపల మనకు ఉన్నటువంటి ఫుట్టింగ్ ప్లాన్ ఏదైతే మనం తీసుకున్నటువంటి డ్రాయింగ్ షీట్ లో ఉన్నటువంటి ఫుట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, బేస్డ్ ఆన్ దట్ నెంబర్ ఆఫ్ బార్స్ ని ప్రొవైడ్ తీసుకొని మనము తీసుకున్నటువంటి డయాగ్రామ్స్ షీట్స్ ప్రకారం అక్కడ ఎన్ని బార్స్ వస్తాయి ఎన్ని అనేది మనమే కౌంట్ చేసేసి ఆటోమేటిక్గా అక్కడ ఇచ్చేసుకుంటే మీకు ఆటో క్యాలిక్యులేషన్స్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ ద షీట్స్. సో దిస్ ఇస్ ద పుట్టింగ్ బేస్, పుట్టింగ్ పెడస్టాల్ అండ్ పెడస్టాల్ తర్వాత కాలం మార్కింగ్ సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్ అండ్ హుక్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడండి. సో దీస్ ఆర్ ద మెయిన్ షీట్ ఫర్ పీబీఎస్ క్యాలిక్యులేషన్స్ ఫర్ వన్ బిల్డింగ్. ఒకవేళ ఇది G+5 అనుకోండి, ఇక్కడనే మళ్ళీ దీని పక్కన ఇంకొక షీట్ యాడ్ చేసుకుంటారండి. ఇక్కడ ఇది G+5 టైప్ 5 రెసిడెన్స్ కాబట్టి ఈ విధంగా కాలం రీఇన్ఫోర్స్మెంట్ ప్లింత్ బీమ్ 2, ప్లింత్ బీమ్ 3, ప్లింత్ బీమ్ 4, 5, 6, 7, అలాగే నెక్స్ట్ ప్లింత్ బీమ్స్ తర్వాత బీమ్స్ అనేవి కూడా వస్తాయండి. మళ్ళీ రూఫ్ బీమ్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన క్యాంగిల్ బార్స్, హుక్స్ అండ్ బీమ్ 2 అన్ని కూడా ఉంటాయండి. సో ఒకటే ఎక్స్టెల్ లో మీకు రీఇన్ఫోర్స్మెంట్ అనేది క్లియర్ గా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బీమ్స్ అయిపోయినాక మళ్ళీ స్లాబ్స్ ఉంటాయి కదండి, స్లాబ్స్ సంబంధించి మరి ఒక ఎక్సెల్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇలా స్లాబ్ తర్వాత ఇంకా మీకు క్లియర్ గా కావాలంటే బీమ్స్ కి సంబంధించిన అడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్ కొన్ని ప్రొవైడ్ చేసాం. ఆ షేప్స్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ బీబీఎస్ క్యాల్కులేషన్స్ ఎలా చేస్తారో ఈ యొక్క ఎక్సెల్ షీట్ లోపల మీకు క్లియర్ గా ఎడిటబుల్ చేసేసి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఇది బీబీఎస్ క్యాల్కులేషన్ 1 వీక్ కోర్స్ అండి. కొంతమంది ఓన్లీ బీబీఎస్ అడుగుతారు, సార్ ఎలా చేస్తారు అంటే ఎంటైర్ ఈచ్ ఫ్లోర్ ని ఒక ప్రాజెక్ట్ G+10 ఉంది అనుకోండి, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తే ఒక 10 మెంబర్స్ కలెక్ట్ చేసేసి ఆ G+10 ని మొత్తం కూడా ఒక 3 days లో మొత్తం క్యాల్కులేషన్ ఇవ్వడానికి ఒక 15 to 20 lakhs టోటల్ గా ఎస్టిమేషన్స్ కి తీసుకుంటారు. లేదు ప్రాజెక్ట్స్ చిన్నది అనుకోండి, జస్ట్ 2 lakhs లో తీసుకుంటారు బేస్డ్ ఆన్ దట్. సో బట్ అక్కడ ఏంటిదంటే మనం సైట్ లో వర్క్ చేస్తామండి, ఇవల్ల ఎవరు చూపించారు, దీని బ్యాక్ ఎండ్ వర్క్స్ అంతా కూడా చాలా ఉంటది. సార్ క్యూబిఎస్ కోర్స్ ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది, బయట మీరు చూడండి 20,000 30,000 చెప్తారు. బేసిక్ మీకు ఎందుకు చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జస్ట్ 6,000 పే చేసేసి దాని తర్వాత కంటిన్యూషన్ కోర్స్ తీసుకోండి. ఎందుకంటే మీకు స్టార్టింగ్ నేను 30,000 చెప్పాడు, అమ్మో ఏం నేర్పిస్తారు అన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమోన్స్ట్రేషన్ అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఏంటిది అంటే టాపిక్ లోపల మెటీరియల్స్ ఎస్టిమేషన్ ఎలా చేస్తామో చూపిస్తాం చూడండి. ఇప్పటిదాకా అయిపోయింది. నెక్స్ట్ ఇది బీఓక్యూ అండి. ఎస్టిమేషన్స్ చేసేటప్పుడు బీఓక్యూస్ చాలా మంది అడిగారు, సార్ బీఓక్యూస్ అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు బీఓక్యూ అంటే ఏంటిది. చూడండి మనం ఏదైనా ఒక సైట్కి ఇస్తున్నప్పుడు ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ కి నార్మల్ గా ఉన్న బీఓక్యూస్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఇది చూడండి ఒకసారి. ఇది మామూలుగా ఒక సైట్ కి సంబంధించిన ప్లాన్, దానికి సంబంధించిన మెటీరియల్ డీటెయిల్స్ డాటా అనేది ఈ విధంగా ఇవ్వడం ఇచ్చింది. మనం క్యాల్కులేషన్ మెజర్మెంట్ చేసినప్పుడు ఈ విధంగా టేబుల్ ఫామ్ లాగా చేసేస్తారు చాలా మంది. బట్ ఇక్కడ బీఓక్యూస్ వచ్చేసరికి మనకి ఏంటిదంటే బీఓక్యూలో ఎర్త్వర్క్ ఎస్టిమేషన్ చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇది బీఓక్యూస్. చూడండి క్లియర్ ద రిమూవ్ ఆఫ్ టాప్ సాయిల్ అండ్ బల్క్ ఎక్స్కవేషన్స్ అండ్ పిట్ ఎక్స్కవేషన్స్ ఫిల్ అరౌండ్. చూడండి ఎర్త్వర్క్ ఎక్స్కవేషన్ లోనే ఎన్ని పాయింట్స్ ఇచ్చాడో మీరు ఒక్కసారి చూపిస్తాను. 10 పాయింట్స్ ఇచ్చాడండి, 8 పాయింట్స్ ఇచ్చాడు. సో చాలా మంది అడిగారు, సార్ బీఓక్యూస్ కి వాటికి వేరియేషన్ ఎలా చేస్తున్నారు ఇంటర్ స్ట్రక్చర్ అని అడిగారు చాలా మంది. కాంక్రీట్ వర్క్ కి సంబంధించిన బీఓక్యూస్ ఈ విధంగా ప్రిపేర్ చేసేసి, ఒకవేళ ప్యాడ్ ఫౌండేషన్ లేదు మీరు రాఫ్ట్ యూజ్ చేశారు, లేదు ఇంగ్రేడ్ బీమ్ అని ఇచ్చాడు, లేదా వేరే థిక్నెస్ వేరే ఎడిటింగ్ చేసుకోవాలి, మీకు ఇంకేదైనా ఫౌండేషన్ కాలంలో వేరే ఇచ్చాడు. సో ఈ విధంగా ఏబిసిడి లోపల మీరు ఎడిటబుల్ చేసుకొని యూజ్ చేసుకో ని ఏదైనా సరే కానీ మనం చేసే ప్రాసెస్ లోపల మనకున్న వర్క్ ని బట్టేసి సైట్ ని బట్టేసి ఈ బీఓక్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మ్యాథ్స్ ఎంట్రీ వర్క్ లోపల మీరు ఏ మిక్స్డ్ ప్రపోర్షన్ యూజ్ చేస్తున్నారు, దాని లోపల ఏ టైప్ ఆఫ్ గ్రేడ్ యూజ్ చేస్తున్నారు, అండ్ డెట్టి ఐటమ్ ఏముంటుంది, టోటల్ అయితే క్యారీ అవుట్ ఆఫ్ సమ్మరీ ఎంత కాస్ట్ అవుతుంది ఓన్లీ ఫర్ ద మ్యాథ్స్ ఎంట్రీ వర్క్స్ కి. అలాగే కాంక్రీట్ వర్క్ ఫర్ బి సూపర్ స్ట్రక్చర్స్ అంటే రీఇన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంక్రీట్ క్వాలిటీ ఏ విధంగా యూజ్ చేస్తున్నాడు, అండ్ సూపర్ స్ట్రక్చర్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడో, ఎన్ని కేజీస్ యూజ్ చేస్తున్నాడో, బ్లాక్ వర్క్ ఏంటిది, రూఫింగ్ ఏంటిది అన్ని క్లియర్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ కార్పెంటరీ జర్నీ అంటే జాయినరీ అంటే కార్పెంటరీ వాళ్ళు డోర్స్ విండోస్ ఏదైనా మనకు వర్క్స్ ఏదైనా చేయాలన్నా, వుడ్ వర్క్స్ చేయాలన్నా వాళ్ళకి సంబంధించినది
ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. బట్ ఇది ఎస్టిమేషన్స్ ఇవ్వమండి, బీఓక్యూస్ అడుగుతారు. బీఓక్యూస్ అనేది మనం ఇన్ డీటెయిల్ గా మనకి ఏది యూజ్ చేస్తున్నామో అది వాళ్ళకు మెటీరియల్ పైన చార్జ్ చేసేసి ఎంత చేస్తున్నామో, ఇంక్లూడింగ్ లేబర్ కాస్ట్ అన్ని వేసేసి ఏ మెటీరియల్కి ఎంత యూజ్ చేస్తున్నామో, అండ్ వారంటీ గ్యారంటీస్ ఏమన్నా ఉన్నా కూడా కొన్నిసార్లు స్పెషల్ కండిషన్స్ ప్రకారం మనకు క్లయింట్ కు కాంట్రాక్టర్ మధ్యలో ఉన్న అగ్రిమెంటే బీఓక్యూస్. ఇక ఫినిషింగ్స్ ఇది ఒక రోజులో అయిపోయేది కాదండి. ఈ బీఓక్యూ ఫర్ ఓన్లీ ఫర్ బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సమ్మరైజేషన్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ కి సపరేట్ ఒక బీఓక్యూ ఇలా ప్రిపేర్ చేసినారండి. నెక్స్ట్ కాంక్రీట్ సంబంధించిన బీఓక్యూ ఇదండి. నెక్స్ట్ రీబార్ సంబంధించిన బీఓక్యూస్. సో బీఓక్యూస్ అన్ని ఫార్మ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. మీరు ఒక్కసారి క్లియర్ గా చెప్పాలంటే ఈ బీఓక్యూస్ కి చాలా టైం, అట్లీస్ట్ ఒక 10 టు 10 to 15 డేస్ పడుతుంది కూడా, ఒక్కొక్క ప్రాజెక్ట్ చేంజెస్ ని బట్టేసి. సో మనం ఓన్లీ బిల్డింగ్స్ నేర్చుకున్నాం అనుకో 5 days 3 days లో కంప్లీట్ గా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుందా, మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నట్టు అనాలిసిస్ స్విచ్ ఫర్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యూనిట్ కాస్ట్ లో. సో మనం బేస్డ్ ఆన్ దట్ మన ప్రాజెక్ట్ పట్టేసి కంపెనీస్ పట్టేసి బీఓక్యూస్ అనేది మనం ఈ యొక్క టేబుల్ ఫామ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో మనకి మెజర్మెంట్స్ క్యాల్కులేషన్స్ మనకి ఇందాక మీకు ఎస్టిమేషన్స్ కొన్ని చూపించాను. చూడండి ఇది డాటా. ఇప్పుడు మనం యాజ్ పర్ మన టెక్స్ట్ బుక్ లో మనం నేర్చుకున్న డాటా వేరేలా ఉంటుంది, ఇక్కడ ఉన్నది వేరేలా ఉంటుంది. ఇక్కడ ఎలా ఇచ్చారో చూడండి మీరు ఒకసారి. ఈచ్ పార్టీషన్ వాల్ masonry కాంక్రీట్ స్టేట్స్ బీమ్స్ లింటలు కాలము సన్షేడ్ అండ్ లాఫ్ట్ బెర్త్ ఫ్లేమ్ అండ్ ప్లాస్టరింగ్. సో ఏదైనా సరే అండి మనకు బేస్డ్ ఆన్ దట్ మెటీరియల్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసి ఇచ్చాడు. యాజ్ పర్ ఇక్కడ డాటా డ్రాయింగ్స్ కంటే ఈ డాటాను చూసేసి బేస్డ్ ఆన్ దట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ డూయింగ్ దిస్ వే. సో ఇక్కడ మనకి ఎడిటింగ్ ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎడిటింగ్ అది ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజర్స్ లో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కలా చేస్తారు. మనం చూసింది ఏంటంటే ఇక్కడ లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ అని ఇక్కడే ఇస్తాడు. బట్ ఇక్కడ అలా కాదండి. ఈచ్ గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్స్ వర్క్ ఏరియా బెడ్రూమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. అన్ని కూడా ఎక్సెల్ లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ డాటా మీకు ఎక్సెల్ షీట్స్ మీకు ఎప్పుడైతే పేమెంట్ చేసేస్తారో ఇమీడియట్ గా మీకు షేర్ చేయడం జరుగుతుంది. షేర్ చేశాక ఈ షీట్స్ మీ దగ్గర ఉన్నా కూడా నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నా సిస్టమ్స్ ఉన్నా మొబైల్స్ ఉన్నా ఈ యాప్స్ అనేది ఎడిటింగ్ చేసుకొని ఫైల్స్ అనేది యూజ్ చేసేసి యూ కెన్ డూ ఇట్. మీరు నా క్లాస్ ని వినడమే కాదండి, మీకు 1 day or 2 days వీక్లీ 2 days మీకు కూడా అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. సైట్స్ మీద విజిట్స్ ఇక్కడికి రాకపోయినా మా దగ్గర రాకపోయినా మీరు సైట్ లొకేషన్ నేర్చుకున్న పాయింట్స్ అనే కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకేనా. సో కొన్ని మెటీరియల్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. సో మీకు చెప్పాను బ్రిక్ వర్క్ కానీ కాంక్రీట్ కానీ ప్లాస్టర్ కానీ టైల్స్ కానీ కన్వర్టర్ యూనిట్ కన్వర్షన్ కానీ ప్రతి దానికి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి సిమెంట్ రేషియోస్ ఇక్కడ నువ్వు చేంజ్ చేసావు అనుకోండి ఆటోమేటిక్ గా కాంక్రీట్ వర్క్ ఫర్ మీటర్స్ స్టీల్ ఇన్ రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ అండ్ టోటల్ గా నీకు సిమెంట్ ఎంత కావాలి శాండ్ ఎంత కావాలి 1:2:2 ఉంది ఇక్కడ. నాకు 1:1:3 పెట్టాను అనుకోండి, 2 అని పెట్టాను అనుకోండి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయిందా. ఇక 1:1.5:3 పెట్టాను అనుకోండి 1.5 పెట్టాను. ఇక్కడ 2 ఉంది, దీన్ని 3 పెట్టాను. ఆటోమేటిక్గా కింద ఇక్కడ చూడండి క్వాంటిటీస్ ఆఫ్ శాండ్ సిమెంట్ అన్ని చేంజ్ అయిపోయింది. అంటే మెటీరియల్స్ కష్టపడి క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ దే ఆర్ ఇన్సర్టింగ్ ద ఫార్ములాస్, అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో నీకు రేషియోస్ ఇస్తే నీకు కావాల్సిన సిమెంట్ అనేది వస్తుంది. దీన్ని అడ్వాన్స్డ్ క్వాంటిఫై సాఫ్ట్వేర్ టూల్స్ అని అంటారు. సో ఇప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ కూడా నీకు ఏదైనా సరే ఫ్యాక్టర్స్ అనేది ఆటోమేటిక్గా నీకు ఇచ్చేస్తే వచ్చేస్తుందండి. పర్ మీటర్కి ఇది వస్తుంది, ఇది సిఎఫ్టీలో ఉంటుంది అంటే క్యూబిక్ ఫీట్స్, ఇదేమో మీటర్స్ స్క్వేర్ మీటర్స్ లోపల. ఇప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా మీకు వచ్చేస్తుంది. ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఆఫ్ శాండ్ కావాలి, బ్యాగ్స్ ఎన్ని సిమెంట్స్ కావాలి అంటే దీన్ని మళ్ళీ క్యూబిక్ మీటర్లు వస్తే మీకు టన్నుల్లో క్యాల్కులేషన్స్ ఉంటుందండి, దాన్ని కూడా చేసేసుకోవచ్చు. అలాగే టైల్స్ స్క్వేర్ ప్రకారం ఏరియా ఆఫ్ టైల్ ఇస్తే ఆటోమేటిక్గా ఎన్ని టైల్స్ కావాలో నెంబర్ ఆఫ్ టైల్స్ ఆటోమేటిక్గా ఇచ్చిస్తుంది. ఇది ఫర్ ఫీట్ 1/ఏరియా ఆఫ్ 1 టైల్ 2 అని ఇచ్చాడు. ఎంత నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని ఇచ్చాడు. టోటల్ గా మనకు టైల్ వర్క్ లోపల కూడా పర్ మీటర్కి ఎన్ని కావాలని కూడా ఇచ్చాడు. సో సేమ్ థింగ్ ప్లాస్టరింగ్ వర్క్ లో గ్రేడ్ ఆఫ్ సిమెంట్ అనేది 1:3 ఇచ్చారు అనుకోండి, ఆటోమేటిక్గా సిమెంట్ బ్యాగ్స్ చేంజ్ అయిపోతుంది. 1:4 ఉంది, నేను 1:2 చేశాను, ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ అనేది చేంజ్ అవుతుంది. ఈ వల్ల కూడా ఆటో క్యాలిక్యులేషన్సే బట్ ఈజీగానే ఉంటుంది. బట్ సైట్ లో మనకి ఎవరు చెప్తారు ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేయాలంటే జస్ట్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది అనుకోండి, ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, మొబైల్ ఉంది అనుకోండి, ఎడిటింగ్ కొట్టేసి ఇలా చేసి ఇలా చెప్పేయచ్చు. సో ఇవల్ల ఫాస్ట్ గా ఫ్రాక్షన్ బట్ డ్రాయింగ్స్ స్టడీ చేయడము వల్ల వచ్చినాయి అనుకోండి, మెటీరియల్స్ ఎస్టిమేషన్ చేయడం పెద్ద ప్రాపర్ గా పెద్ద కష్టం అయితే కాదు. నెక్స్ట్ ఇవే మీకు
దీనికి సంబంధించిన మెటీరియల్ ఎస్టిమేషన్స్ అనదర్ ఎక్సెల్ షీట్ అండి. ఇదంతా కూడా మెజర్మెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్స్. ఇందాక ఇదంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదంతా బీఓక్యూస్ ఫైల్స్. సో ఇదంతా స్లాబ్ సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్స్ క్యాల్కులేషన్స్ అండి. సో దీన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా బీఓక్యూస్ సంబంధించిన షీట్ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది కాలమ్స్ రీఇన్ఫోర్స్మెంట్ సంబంధించింది. ఇది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా మనకు చాలా ఫైల్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ డైమెన్షన్స్ యాజ్ పర్ దాని ప్రకారం ఇచ్చిన దాని ప్రకారం మనకు మెజర్మెంట్స్ ప్రకారం మెటీరియల్స్ కాంక్రీట్ స్టీల్ కూడా స్లాబ్ కి ర్యాప్ ఫౌండేషన్ కి ఈచ్ వన్ కి టోటల్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ప్రాజెక్ట్స్ మోటార్ పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా క్యాల్కులేషన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వన్ మోర్ ఎక్సెల్ షీట్, దిస్ ఇస్ డ్రాయింగ్ షీట్. సో మనకు ఇంకా కావాల్సిన ఏమేమి ఉన్నాయని మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బీబీఎస్ అయిపోయింది, బేరింగ్ కెపాసిటీ క్యాల్కులేషన్స్. ఇది లాంగ్ టర్మ్ కోచ్ 3 months తీసుకునే వాళ్ళకి ఇస్తాము. బీఓక్యూస్ చెక్ లిస్టులు అంటే ఏదైనా ఒక క్వాలిటీ కాంక్రీట్ కానీ మ్యాసన్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ ఏదైనా అవుతుంది అనుకో, రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ అవుతుంది అనుకోండి, మీరు సైట్లో వెళ్ళి చేయాల్సినటువంటి రిపోర్ట్ వర్క్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజర్కి మీరు సబ్మిట్ చేయాల్సిన షీట్ ఎలా ఉంటుందో చాలా మంది అడుగుతారు. సో ఇదంతా కూడా చైర్స్ ప్రొవైడెడ్, కవర్స్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ మెయింటైన్ రికార్డ్స్ చేసాడా లేదా, చెక్ ద కన్స్ట్రక్షన్ పేపర్స్. ఒక్కసారి జూమ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ కాంక్రీటింగ్ బార్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ పెంచింగ్ ఆఫ్ డయామీటర్ బార్స్ ఆర్ మ్యాచింగ్ షెడ్యూల్స్, కన్స్ట్రక్షన్ షెడ్యూల్, ల్యాప్ లెంత్, పొజిషన్స్ ఆఫ్ ఓకేనా కాదా అని, అండ్ క్లీనెస్ ఆఫ్ షట్టరింగ్స్ అని, బార్స్ అని, అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇదంతా కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మీరు ఏంటిదంటే ఇలా షీట్స్ అనేది ప్రతి వర్క్ ఉంటుందండి. సో ఇక్కడ 18 షీట్స్ ఉన్నాయి, 18 వర్క్స్. ఏదైనా సరే కామన్ గా ఉండదు, బట్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి డిఫరెంట్ గా మనకు అడిషనల్ గా పాయింట్స్ కూడా యాడ్ అవుతుంటాయి. దీన్ని క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ వర్క్ అని అంటాము. ఇది సైట్ లో చేసేది, మళ్ళీ ల్యాబొరేటరీ టెస్ట్ అయితే కాదు. ఓకేనా. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఫార్మ్స్ ఇవి. ఈ ఫార్మ్స్ నియర్లీ 33 ఉన్నాయి, మోర్ దెన్. బట్ ఇక మనకి ఇప్పుడు అవి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కూడా మీకు లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకి మాత్రమే దీనిపైన డెప్త్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. కన్స్ట్రక్షన్ ఆపరేషన్ ఫార్మ్స్ కొన్ని ఉంటాయి, రిక్వెస్ట్ ఫర్ టాపింగ్ అని, వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్స్ కానీ, ఇన్స్టలేషన్స్ కానీ, మీకు ఏదైనా కావాలి అనుకున్నాను అనుకోండి, కొన్ని అప్లికేషన్ ఫామ్స్ మనం ఏదైనా సరే ఇప్పుడు కొటేషన్స్ పంపుతూ ఉంటారు కంపెనీస్ కి. సో ఆ కొటేషన్స్ కి ఎలా పంపించాలి అనేది మీకు ఇదంతా కూడా ఒక 1 day or 2 days క్లాస్ లో, 2 days or 3 days లో మీకు ఈ కొటేషన్స్ సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ 3 months డ్యూరేషన్ తీసుకునే వాళ్ళకి ఇది చెప్పడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ తీసుకునే వాళ్ళకైతే ఇది టాపిక్ అనేది కవర్ అవ్వదు. 3 months డ్యూరేషన్ తీసుకున్న వాళ్ళకు ఇది కవర్ అవుతుంది. ఓకేనా. సో డిజైన్స్, క్యాలిక్యులేషన్స్, ఈ డిజైన్స్ పార్ట్ ఎవరు కూడా ఇప్పుడైతే అడగరు, ఎందుకంటే ఇదంతా కూడా పిహెచ్డి ఎంటెక్ చేసిన వాళ్ళకు, స్ట్రక్చర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు 6 months కోర్స్ వాళ్ళకి మాత్రం డిజైన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎస్టిమేషన్స్ అండి. ఈ ఎస్టిమేషన్స్ లోపల మనకు రోడ్స్, కల్వర్ట్స్, బ్రిడ్జెస్ అండ్ బిల్డింగ్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. అది లాంగ్ టర్మ్ వరకు. షార్ట్ టర్మ్ వరకు అయితే ఓన్లీ బిల్డింగ్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది 1 month డ్యూరేషన్స్ లోపల. ఎక్సెల్ ఫార్ములా, ఇన్స్పెక్షన్ ఫైల్, సైట్కి వెళ్ళినప్పుడు మీరు ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్స్పెక్షన్ చేస్తారు, దానికి సంబంధించిన ఫైల్ రిపోర్ట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఇన్స్పెక్షన్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా నువ్వు చెక్ చేసుకుని వాళ్ళ దగ్గర ఏం ఫార్మ్స్ ఉంటే ప్రాజెక్ట్ మేనేజర్కి ఎలా సబ్మిట్ చేస్తారు, అండ్ సెట్ ఇస్ ఓకేనా కాదని ఫైనల్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఈ ఇన్స్పెక్షన్ ఫైల్స్ లోపల చూపించడం జరుగుతుంది. ఓకేనా. అగ్రిమెంట్స్ వల్ల కూడా, అండ్ లోడ్ క్యాలిక్యులేషన్స్, ఇది డిజైన్ పార్ట్. అండ్ నెక్స్ట్ మెటీరియల్ లో ఎస్టిమేషన్, ఇందాక మీకు చూపించాను కదా, సిమెంట్, కాంక్రీట్ అవే కాకుండా చాలా వరకు స్టీల్స్ అండ్ రోడ్ వర్క్ లో మెటీరియల్స్ ఏవైనా ఉన్నా కూడా ఫుటింగ్స్, మెటీరియల్స్ క్వాంటిటీస్ ఎస్టిమేషన్స్ అన్ని కూడా ఈ ఎక్సెల్ షీట్ లో చాలా ఉంటాయండి. సో మీరు ప్రతిదీ కూడా ఏంటిదంటే షార్ట్ టర్మ్ తీసుకునే వాళ్ళకి ఇందులో 3-4 షీట్స్ చెప్తాం 1 month లో. ఓకే. అలాగే రేట్ అనాలిసిస్, లేబర్ క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి కదా టోటల్ కూడా, అవల్ల కూడా కాస్ట్ డాటా అనాలిసిస్ ప్రతిదీ కూడా చాలా డెప్త్ గా ఉంటాయండి. రేట్ అనాలిసిస్ స్టాండర్డ్ ఫార్మాట్ అనేది సపరేట్ ఉంటుంది. సో బట్ కానీ ఇక్కడ మీకు మాత్రం కొన్ని మాత్రం మనం చెప్పగలము యాజ్ పర్ డ్యూరేషన్ ప్రకారం ఏవైతే ఉంటుందో. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ అంటే యాజ్ పర్ బిల్డింగ్ తీసుకున్నారనుకో బిల్డింగ్ కాడికే చెప్తాం. అలాగే లాంగ్ టర్మ్ 3 months తీసుకున్నారనుకోండి, మీకు 3 months డ్యూరేషన్ లోపల కవరేజ్ కూడా చాలా వరకు యాడ్ అవుతాయి. ప్రైస్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏంటిది, మ్యాసనరీకి, కాంక్రీట్ కి రేట్ అనాలిసిస్ లోపల గ్లాస్ కి, కాంక్రీట్ కి, ఎక్స్కవేషన్ కి అండ్ గ్లాస్ పెయింటింగ్ కి, ఎలక్ట్రికల్ వర్క్, శానిటరీ వర్క్ కి అండ్ మెటల్ వర్క్ కి. సో ఇవాళ మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అండి. మనకున్నటువంటి రేట్స్, మనకున్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి యాజ్ పర్ దాని ప్రకారం ఎడిట్ చేసుకుంటాము. ఓకేనా. సో ఇప్పటికే మోర్ దెన్ చాలా టైం తీసుకున్నట్టున్నాను. మీకు డెమోన్స్ట్రేషన్ వీడియో అయినా కూడా చాలా వరకు కవర్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైమ్ ఫర్ దోస్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్. అండ్ మీ అందరితో పాటు మీకు ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం దీనికి డెమోన్స్ట్రేషన్ వీడియోకి ఎలాంటి చార్జెస్ అయితే చేయట్లేదు.
థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. ప్రైస్ విషయం వస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, 1 మంత్కి అయితే 6,000 రూపీస్ ఉంటుంది అంటే 5,999. 3 మంత్స్కి వచ్చేస్తే 15,000 అండ్ 6 మంత్స్కి వచ్చేస్తే మాత్రం 30,000 ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.